ఆ లైలా టీజర్ చూసినా వేరే లెవెల్, అంటే మామూలుగా అనిపించలేదు. దాని గురించి రియాక్షన్ వీడియో కూడా చేసిన. దానికి విశ్వక్సేన్ గారు కుద్దు లైక్ కొట్టిర్రు, ఒక స్టోరీ కూడా పెట్టిర్రు ఇన్స్టాగ్రామ్ లో, కావాలంటే మీరు చూసుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, లైలా టీజర్ వేరే లెవెల్ అనిపించింది. పిక్స్ లో ఉంది. ఆ లుక్ అయితే కొంతమంది ఒకడు కామెంట్ చేసిండు. ఒక రీల్ చూసిన నేను, ఆ కేపీహెచ్పి ఆంటీ లెక్క ఉంది లైలా లుక్ అని ఒకడు అంటుండు. రే నీకే చెప్తున్నా, చూసే నీకే చెప్తున్నా, కామెంట్ పెట్టే నీకే చెప్తున్నా, కేపీహెచ్పి ఆంటీ అది ఇది అన్నావో తలకాయలు లేసిపోతాయి. లైలా ఇంటర్నేషనల్ ఫిగరు చెప్పిండు, గుర్తుకుందిగా. ఇంటర్నేషనల్ ఫిగర్ ని తీసుకొచ్చి కేపీహెచ్పిలో పెడతావా? పెట్టవుగా. మామూలుగా ఉండదు బిడ్డ. ట్రోల్ చేయాలనుకుంటే ఎంతనైనా ట్రోల్ చేసుకోండి. February 14th నాడు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. వేరే లెవెల్ ఉంటుంది. టికెట్ల మూత మోగిపోతుంది, కలెక్షన్ల మూత మోగిపోతుంది. ఇప్పటి వరకు 100 crores 500 crores రాకపోవచ్చు. ఈ సినిమాతో వచ్చేస్తాయి. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వెళ్ళి 14 February నాడు టికెట్లు కోస్తూనే ఉంటారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బద్దలైతేనే ఉంటాయి. లైలా మోనాలిసా వేరు, లైలా వేరు. లైలా వేరే లెవెల్ అన్నా. విశ్వక్సేన్ అన్న అంటే వేరే లెవెల్. ప్రతి ఒక్క సినిమా లవర్ సినిమాను చేస్తాడు. సినిమాలో ఇరగదీసిండు మా అన్న విశ్వక్సేన్. అంతే, ఒక్కటే మాట, విశ్వక్సేన్ అంటే వేరే లెవెల్ ఉంటది. దాని గురించి మాట్లాడే అర్హత నీకే చెప్తున్నా, చూసే కామెంట్ పెట్టే ట్రోలర్ గా నీకే చెప్తున్నా. పద్దల్ భాషింగాలు అయితే అర్థం చేసుకో. ఎందుకంటే సినిమాని ట్రోల్ చేయకు. సినిమానే ప్రపంచం అని ఆర్టిస్టు, డైరెక్టరు, ప్రొడ్యూసరు ఒక్కరి నుంచి 1000-2000 మంది వరకు ఎంతో మంది కష్టపడితే ఒక అవుట్పుట్ వచ్చి ఒక స్క్రీన్ మీదకి ఒక సినిమా వస్తుంది. అది దానికోసం ట్రోల్ చేయకు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. లైలా దానికి ఏమన్నా నెగిటివ్ రాని, ఏమన్నా కామెంట్ పెట్టని, కేపీహెచ్పి ఆంటీ ఫిగర్ అని ఏమన్నా అని, సినిమా బాగుంటది, హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. నాకు వేరే లెవెల్ అనిపించింది అన్న. నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరు పెట్టుకునేటోని. నేను లైలా మంచిగా లైలా ఎంజాయ్ చేసేటోని. లైలానే వస్తే పెళ్లి చేసుకుంటా, అంతే. థ్యాంక్ యూ.